పరమునకే నా పరుగు సీయోనుకే నా పయనం పరమునకే నా పరుగు సీయోనుకే అమ్మవారి అటు వచ్చిన అయినవారు బంధించిన అమ్మవారి అటు వచ్చిన అయినవారు బంధించిన ఇంపసైకెళ్ళు ముకుటాలు తెంచి ఇంపసైకెళ్ళు ముకుటాలు తెంచి తనతో చేర్చెను యేసు తనతో నిలుపును యేసు తనతో చేర్చెను యేసు తనతో నిలుపును యేసు నా పయనం పరమునకే నా పరుగు సీయోనుకే నా పయనం పరమునకే నా పరుగు సీయోనుకే అమ్మవారి అటు వచ్చిన అయినవారు బంధించిన అమ్మవారి అటు వచ్చిన అయినవారు బంధించిన ఇంపసైకెళ్ళు ముకుటాలు తెంచి ఇంపసైకెళ్ళు ముకుటాలు తెంచి తనతో చేర్చెను యేసు తనతో నిలుపును యేసు తనతో చేర్చెను యేసు తనతో నిలుపును యేసు
was full of energy. God bless our little ones for their joyful praise. మన చిన్న పిల్లలు చేసిన యాక్షన్ సాంగ్ ని దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఇది ఒక పాపపు ఊబి. ఈ యొక్క ఊబిలో మనకి అనేకమైన పాపములు కనబడుచున్నాయి కదా. ఆ యొక్క పాపంలో అమాయక వ్యక్తులు ఏ విధంగా ఆ ఊబిలో పడుతున్నారు మనం ఇప్పుడు చూడవచ్చు. ఇతను హానోక్. ఇతను ఒక దేశ సంచారి అయి ఉన్నాడు. కొత్త విషయాలు తెలుసుకోవడంలోనూ కొత్త కొత్త అంశం తెలుసుకోవడం విషయంలోనూ ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ విధంగా అతను వెలుచు ఉండగా అతనికి ఒక పెట్టి కనబడింది. ఏంటి ఆ పెట్టి అని చెప్పి పరిశోధించసాగాడు. ముందుకు వెళ్ళాడు, పక్కలో వెళ్ళాడు, ఆ తర్వాత వెనకాల వెళ్ళి చూస్తూ ఉన్నాడు. అరే ఇదేంటి తెరిచి ఉందే అని చెప్పి దాన్ని చూడసాగాడు. కానీ అతను తెలియకుండా అతను ఆ యొక్క ఊపిలో పడిపోయాడు. అయ్యో నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పి అతను ప్రయత్నించాడు. ఇతను తన స్వయ శక్తి ద్వారా బలము ద్వారా ప్రయత్నించి ఉన్నాడు. కానీ ఆ యొక్క ఊబి నుండి అతను రాలేకపోయి ఉన్నాడు. ఈ విధంగా అతను ప్రయత్నిస్తూ ఉండగా అటువైపుగా ఒక వ్యాపారి వెలుచు ఉన్నాడు. ఇతను ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద వ్యాపారి అయి ఉన్నాడు. ఈ వ్యాపారి అతన్ని రక్షిస్తాడా చూద్దామా. ఈ విధంగా వెలుచు ఆ యొక్క పెట్టిని చూశాడు. ఏంటిది అని చెప్పి పరిశోధించి సాగాడు. ఓ ఇది పెట్టి అని చెప్పి అతనికి అర్థమయ్యి అతను ముందు వైపు వెళ్ళి చూశాడు. ఓ ఏమైంది, ఎవరు నీవు అని చెప్పి అతన్ని అడిగాడు. వెంటనే అతను నేను ఇందులో ఇరుక్కుపోయాను, నన్ను ఇందులో కాపాడండి అని చెప్పి అడిగి ఉన్నాడు. అతను వ్యాపారి నువ్వు భయపడకు, నేను నీకు డబ్బులు సహాయం చేస్తాను, నువ్వు డబ్బు ద్వారా నువ్వు బయటికి రావచ్చు అని చెప్పాడు. అతను తన దగ్గర ఉన్న డబ్బుని కాస్త తీసి అతనికి ఇచ్చాడు. వెంటనే హానోకు ఈ డబ్బు ద్వారా నేను ఏ విధంగా బయటికి రాగలను అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో ఈ డబ్బు ద్వారా నేను బయటికి రాలేను కదా అని చెప్పి డబ్బును పక్కన పడేశాడు. మరలా తిరిగి ప్రయత్నించాడు. ఈ విధంగా అతను ప్రయత్నిస్తూ ఉండగా అటువైపున ఒక యోగా అభ్యాసకుడు వెళ్ళి ఉన్నాడు. ఈ విధంగా అతను అభ్యాసం చేస్తూ అటువైపు వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. అమ్మయ్య ఈ దినానికి యోగా అయిపోయిందని చెప్పి అతను అటువైపుగా వెలుచు ఆ యొక్క పెట్టిని చూచాడు. అరే ఏంటి ఈ పెట్టి, ఏమయ్యింది అని చెప్పి చూశాడు. అందులో హానోకు చూసిన వెంటనే అతను హడలిపోయాడు. అమ్మో ఏమైంది అని చెప్పి అతన్ని అడిగాడు. అతను నేను ఇందులో ఇరుక్కుపోయాను, నన్ను రక్షించండి అని అడిగాడు. వెంటనే ఆ అభ్యాసకుడు నువ్వు భయపడకు, నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నువ్వు బయటకు వచ్చేదావని చెప్పాడు. వెంటనే అతను
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా ఆ అభ్యాసకుడు చెప్పుచూ హానోకు ప్రయత్నించాడు. అభ్యాసకుడు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇలా గడిచి గడిచి కనీసం 2 గంటల పైన అయిపోయింది. అభ్యాసకుడు ప్రయత్నించి చివరిగా అభ్యాసకుడే కింద పడిపోయాడు. వెంటనే హానోకు అయ్యో ఏమైంది ఏమైందని చెప్పి తట్టి లేపాడు. వెంటనే ఆ అభ్యాసకుడు ఆ యొక్క శబ్దం విని, బాబు నేను ఈ ఊబిలో రప్పిలేను కానీ నా వల్ల కాదు అని చెప్పి పారిపోయాడు. మరలా హానోకు దిగాలుగా కూర్చున్నాడు. నన్ను ఎవరు కాపాడుతారు అని చెప్పి మళ్ళా ప్రయత్నించసాగాడు. ఇలా ప్రయత్నిస్తూ ఉండగా అటువైపున ఒక శాస్త్రవేత్త వెలుచు ఉన్నాడు. ఇతను ప్రపంచంలో ఉన్న పెద్ద శాస్త్రవేత్త అయి ఉన్నాడు. అటువైపు వెలుచు ఆ యొక్క పెట్టిని చూశాడు. వెంటనే దాన్ని పరిశోధించసాగాడు. ఏంటిది ఈ విధంగా ఉంది ఏంటి అని చెప్పి ముందుగా వెనక అటు పక్కల ప్రయత్నించి చూశాడు. వెంటనే ఎదురుగా వెళ్ళినప్పుడు అందులో మనిషిని చూసి అతను కంగు తిన్నాడు. వెంటనే అతన్ని అడిగాడు, ఏం జరిగినది ఏమైంది అని. అప్పుడు హానోకు చెప్పాడు, నేను ఇందులో ఇరుక్కుపోయాను, నన్ను కాపాడండి అని చెప్పి అడిగి ఉన్నాడు. ఆ శాస్త్రవేత్త ఆలోచించి, సరే నువ్వు భయపడకు, నీ కోసం ఒక రసాయనాన్ని నేను తయారు చేస్తాను, నువ్వు ఇందులో నుండి బయటికి రావచ్చు అని చెప్పాడు. వెంటనే శాస్త్రవేత్త అతని పరిశోధన కేంద్రానికి వెళ్ళి హానోకు నిమిత్తము ఒక రసాయనాన్ని కనుక్కొని ప్రయత్నించాడు. ఇప్పుడు సిద్ధమైంది అని చెప్పి అతను హానోక్కి తీసుకొని వెళ్ళి ఇచ్చాడు. హానోకు ఆ యొక్క రసాయనాన్ని తాగాడు. తాగి చూస్తూ ఉన్నాడు, నాకు ఇక్కడ బలం పెరుగుతుందా, పగలగొట్టగలనా అని. ఈ శాస్త్రవేత్త కూడా పరిశోధించి చూస్తూ ఉన్నాడు, ఆ అబ్బాయికి ఏమైనా అవుతుందా లేదా అని. ఆ అబ్బాయికి హానోకి ఏం సంగతి సంభవించకపోయినందువలన ఆ శాస్త్రవేత్త భయపడి నేను కాదు అని చెప్పి పారిపోయాడు. ఆ తర్వాత హానోకు మరియు ఇంకా దిగాలుగా చెంది, నేను ఇంకా ఇందులోనే ఉండిపోతానా, బయటికి రాలేనా అని చెప్పి ఆలోచిస్తూ దాన్ని తిరిగి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉండగా అటువైపున ఓ మేధావి వెలుచు ఉన్నాడు. అతను ఏదో ఆలోచిస్తూ పుస్తకాలు చదువుచూ వెలుచూ ఉన్నాడు. ఈ విధంగా ఉండగా అతను ఆ యొక్క పెట్టి దగ్గర చేరుకున్న వెంటనే ఏంటి పెట్టి అని చెప్పి పరిశోధించాడు. ఓ పాపపు ఊబియా, అంటే ఇది ఏమి లేదే, ఎక్కడ రాయబడినదా అని చెప్పి పుస్తకంలో చూశాడు. ఇది ఇక్కడ లేదు, అయితే ఇది ఒక ఊహ, ఇది కేవలం ఊహ మాత్రమే అనుకొని అతని హానోకు దగ్గరికి వెళ్ళాడు. హానోకి చెప్పాడు, హానోకి చెప్తూ ఉన్నాడు, నువ్వు ఏమైంది, ఎందుకున్నావు ఇక్కడ. అప్పుడు హానోక్ చెప్పాడు, నేను తెలియక ఈ ఊబిలో పడిపోయాను, నన్ను కాపాడండి, రక్షించండి అని అడిగాడు. వెంటనే ఆ యొక్క మేధావి చెప్పాడు, పాపం అనేది ఏమీ లేదు, అదంతా మనకు ఊహ మాత్రమే, కేవలం కల్పితం మాత్రమే, అది నిజము లేదు అని చెప్పి ఉన్నాడు. తర్వాత మేధావి, ఇదిగో ఈ పుస్తకం తీసుకో, ఇందులో అన్ని రాయబడి ఉన్నది, నువ్వు చదివి బయటికి రావచ్చు అని చెప్పి ఆ పుస్తకం ఇచ్చి మేధావి వెళ్ళిపోయాడు. వెంటనే హానోకు ఆ పుస్తకాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. ఎక్కడన్నా రాయబడినదా, పాపం నుండి ఏ విధంగా బయటపడగలమని చెప్పి రాయబడినదా అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. అతను ఆ విధంగా వెతికి అలసిపోయి సొమ్మసిల్లిపోయి పుస్తకాన్ని కూడా పక్కన పడేశాడు. తిరిగి అతను ప్రయత్నించసాగాడు. ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉండగా అటువైపున ఒక విశ్వాసి వెలుచూ ఉన్నాడు. ఆ విశ్వాసి వెలుచూ ఉన్న మార్గంలో అతను ఈ పెట్టెని చూశాడు. ఏంటి పెట్టి, ఏమైంది, ఎందుకుంది ఇక్కడ అని చెప్పి పరిశోధించాడు. ఆ తర్వాత ముందు వైపు వెళ్ళి అతను చదివాడు. ఓ పాపపు ఊబియా, ఓకే
అని చెప్పి అర్థం చేసుకుని, సరే ఏమైంది అని చెప్పి కనుక్కుందామని అడిగాడు. అప్పుడు హానోక్ చెప్పి ఉన్నాడు, ఇదిగో నేను ఈ పాప ఊపిలో పడిపోయి ఉన్నాను, నన్ను దీనిని బయటికి తీసుకురమ్మని అడిగాడు. వెంటనే ఈ యొక్క విశ్వాసి చెప్పాడు, నువ్వు బాధపడకు, నువ్వు భయపడకు, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను అని అన్న వెంటనే హానోకులో సంతోషం కలిగింది. నిజంగా తీసుకొస్తావా అని అడిగాడు. అప్పుడు విశ్వాసి, అవును నిజంగానే నేను తీసుకొస్తాను అని చెప్పి అతను వాక్యం తీసి అతనికి బోధించసాగాడు. మత్తయి 26:28 ప్రకారం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ప్రకారం, ప్రకటన గ్రంథం 1:5 ప్రకారం, మనీ ద్వారా, డబ్బు ద్వారా మనం పాపం నుండి బయటికి రాలేము. మనం ధ్యానం చేయడం వల్ల మనం బయటికి రాలేము. శాస్త్రం ద్వారా మనము ఆ యొక్క పాపం నుండి మనం బయటికి రాలేము. మన యొక్క సొంత శక్తి వల్ల మనం బయటికి రాలేము. మన యొక్క బుద్ధి, జ్ఞానం, తెలివి వల్ల మనం బయటికి రాలేమని అతను బోధించి, కేవలం మనం దేవుని యొక్క రక్తం ద్వారానే, యేసుని రక్తం ద్వారానే మనం బయటికి రాగలమని చెప్పి ఉన్నాడు. వెంటనే హానోకు మోకరించి అందులో నుండి ప్రార్థించసాగాడు. యేసయ్యా, నా అపదోషులను క్షమించండి ప్రభువా, తెలియక ఈ యొక్క ఊపిలో పడిపోయి ఉన్నాను అని చెప్పి అతను ప్రార్థించి వేడుకొని ఉన్నాడు. వెంటనే ఆ విశ్వాసి చెప్పి ఉన్నాడు, ఇదిగో యేసుని రక్తమే జయం అని చెప్పి బద్దలు కొట్టమని చెప్పి ఉన్నాడు. వెంటనే హానోకు యేసుని రక్తమే జయం అని చెప్పి బద్దలు కొట్టి ఉన్నాడు. ఈ విధంగా హానోకు బయటికి వచ్చి ఉన్నాడు. కర్ణచంపుడైన దేవుడు ఈ విధంగా ఈ వ్యక్తికి ఇలా విడిపించి ఉన్నాడో మనందరికీ కూడా పాపం నుండి విడిపించును గాక. ఆమేన్. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా, కరుణ చూపితివి దీనునిపై. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. నశించిపోకుండా నన్ను కాచితివి దేవా, నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను. What a meaningful act. Thank you, boys, for reminding us of Christ's redeeming love. సింగింగ్ బాయ్స్ కి మాకు ధన్యవాదాలు. ఎందుకనగా దేవుని యొక్క ప్రేమ గురించి మాకు ఇంత మంచిగా మీరు అర్థం చేయించినందుకు. కావున మనం ఎవరు కూడా ఈ పాప పని ఊపిలో పడకుండా దేవుని ప్రేమ ద్వారా బయటికి రావాలి. Praise the Lord. God gives us more than anything we could give in return. In gratitude of His kindness, join us, boys, as we sing a medley glorifying His name. To God be the glory, great things He has done. So loved He the world that He gave us His Son. He is life and has conquered for sin.
Praise the Lord, let the people rejoice. To the Father, through Jesus the Son, and give Him the glory, great things He has done. यहोवा धन्यवाद करूँगा, उसकी करुणा सदा के लिए है। यहोवा का धन्यवाद करूँगा, उसकी करुणा सदा के लिए है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, राजाओं का राजा, प्रभुओं का प्रभु, वह भलाई करता रहा मुझ पर, स्तुति मैं सदा करता रहूँगा। இந்த காலத்திலும் எந்த நேரத்திலும் நன்றியால் உம்மை நான் துதிப்பேன். இந்த காலத்திலும் எந்த நேரத்திலும் நன்றியால் உம்மை நான் துதிப்பேன். இயேசுவே உம்மை நான் துதிப்பேன், துதிப்பேன். இந்த வேளையிலும் துதிப்பேன். இயேசுவே உம்மை நான் துதிப்பேன், துதிப்பேன். இந்த வேளையிலும் துதிப்பேன். కృతజ్ఞత స్తోత్రములు యెహోవాకే, కృపగల యేసుని స్తుతింతును. కృతజ్ఞత స్తోత్రములు యెహోవాకే, కృపగల యేసుని స్తుతింతును. సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త, సర్వయుగములో సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త, సర్వయుగములో ప్రభుయేసు. పరిశుద్ధ దూతలు యెహోవాకు పరిశుద్ధుడు అని పాడుదురు. పరిశుద్ధ దూతలు యెహోవాకు పరిశుద్ధుడు అని పాడుదురు. పరిశుద్ధ రక్తము కాచిన యేసు, పరిశుద్ధ జీవితం సత్యం చేసెను. పరిశుద్ధ రక్తము కాచిన యేసు, పరిశుద్ధ జీవితం సాధ్యం చేసెను. కృతజ్ఞత స్తోత్రములు యెహోవాకే, కృపగల యేసుని స్తుతింతును. 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 To conclude the children's section, our students and teacher will sing a closing song in Telugu.
వధువును నీతో కొనిపోవుటకై పాపము పెరిగెను విశ్వాసం కలిగే యోగ్యమైనది కాదు నాటి లోకము పాపము పెరిగెను విశ్వాసం కలిగే యోగ్యమైనది కాదు నాటి లోకము నా ప్రియుడా ఆలస్యం చేయగలవు నా హృదయవశా నిన్నే చూడగని నా ప్రియుడా ఆలస్యం చేయగలవు నా హృదయవశా నిన్నే చూడగని నీ మహిమ శరీరము పొందినెను నీతోనే సదాకాలం వసించెదను నీ మహిమ శరీరము పొందినెను నీతోనే సదాకాలం వసించెదను నిరాశలు నెరవేరుచున్నవి లోకంలో అశాంతి అధికమై నిరాశ సూచనలు నెరవేరుచున్నవి లోకంలో అశాంతి అధికమై చూస్తున్నారు వీళ్ళలో ఉన్నత ఆశలేదు శూదులు పరుగు ముగించుచున్నారు వీళ్ళలో ఉన్నత ఆశలేదు నా ప్రియుడా ఆలస్యం చేయగలవు నా హృదయవశా నిన్నే చూడగని నా ప్రియుడా ఆలస్యం చేయగలవు నా హృదయవశా నిన్నే చూడగని నీ మహిమ శరీరము పొందినెను నీతోనే సదాకాలం వసించెదను నీ మహిమ శరీరము పొందినెను నీతోనే సదాకాలం వసించెదను ఆకాశములో పునర్ధ్వని వివేలనాదే ఎగిరిపోయేదను ఆకాశములో పునర్ధ్వని వివేలనాదే ఎగిరిపోయేదను నానికై నీలో నివసించెదను సూర్యుని వలెనే ప్రకాశించెదను నానికై నీలో నివసించెదను సూర్యుని వలెనే ప్రకాశించెదను నా ప్రియుడా ఆలస్యం చేయగలవు నా హృదయవశా నిన్నే చూడగని నా ప్రియుడా ఆలస్యం చేయగలవు నా హృదయవశా నిన్నే చూడగని నీ మహిమ శరీరము పొందినెను నీతోనే సదాకాలం వసించెదను నీ మహిమ శరీరము పొందినెను నీతోనే సదాకాలం వసించెదను వరుడా యేసు రాజా త్వరగా రమ్ము వధువును నీతో కొనిపోవుటకై వరుడా యేసు రాజా త్వరగా రమ్ము వధువును నీతో కొనిపోవుటకై పాపము పెరిగెను విశ్వాసం కలిగెను యోగ్యమైనది కాదు నాకి లోకము పాపము పెరిగెను విశ్వాసం కలిగెను యోగ్యమైనది కాదు నాకి లోకము నా ప్రియుడా ఆలస్యం చేయగలవు నా హృదయవశా నిన్నే చూడగని నా ప్రియుడా ఆలస్యం చేయగలవు నా హృదయవశా నిన్నే చూడగని నీ మహిమ శరీరము పొందినెను నీతోనే సదాకాలం వసించెదను నీ మహిమ శరీరము పొందినెను నీతోనే సదాకాలం వసించెదను నీ మహిమ శరీరము పొందినెను నీతోనే సదాకాలం వసించెదను నీ మహిమ శరీరము పొందినెను నీతోనే సదాకాలం